మనం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాము? వికీపీడియా ప్రకారం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మహాశివరాత్రి అంటే ఏమిటి? వికీపీడియా ప్రకారం మహాశివరాత్రి అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి మధ్య శివుడిని ఆరాధించడానికి జరుపుకునే హిందూ పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో మొదటి అర్ధభాగంలో రాత్రి చీకటితో మొదలవుతుంది. క్షీణించడం మొదటి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. శివరాత్రి జాగరణ ఎప్పుడు చేయాలి? జీ న్యూస్ ఇండియా కామ్ ప్రకారం మనం ఈసారి మాఘమాసంలో అమావాస్యకు ముందు చతుర్దశి అంటే ఆదివారం రోజున ఫిబ్రవరి 15వ తేదీన మహా అమావాస్యను జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణను విశేషంగా చెప్తారు. ఈ రోజున చేసే వ్రతాలు, అభిషేకాలు, జపాలు కోటి రెట్లు పుణ్య ఫలితం ఇస్తుంది. శివరాత్రి వాస్తవాలు. ఫేస్బుక్ ప్రకారం ఈ పవిత్రమైన రోజు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చదవండి. 1. మహాశివరాత్రి విశ్వంలోని రెండు గొప్ప శక్తులైన శివుడు మరియు శక్తి కలయికను జరుపుకుంటుంది. 2. మహాశివరాత్రి అంటే శివుని గొప్ప రాత్రి అని అర్థం. 3. శివుడు ఈ రోజున పార్వతిని వివాహం చేసుకున్నాడు. 4. ఈ రాత్రి శివుడు. శివరాత్రి కథ ఏమిటి? వికీపీడియా ప్రకారం మరొక పురాణం ప్రకారం శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి ఇది. వేరే పురాణం ప్రకారం లింగం వంటి శివ చిహ్నాలకు సమర్పించడం అనేది గత పాపాలను అధిగమించడానికి, ధర్మ మార్గంలో తిరిగి రావడానికి మరియు తద్వారా విముక్తి కోసం కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి ఒక వార్షిక సందర్భం. శివరాత్రి ఎంతసేపు మెలకువగా ఉండాలి? నీప రుద్రాక్ష ప్రకారం సాధారణ పండుగల మాదిరిగా కాకుండా మహాశివరాత్రి రోజున ఉపవాసం మరియు ధ్యానం అవసరం. ప్రజలు శివాలయాలలో గుమిగూడతారు లేదా ఇంట్లో ధ్యానం చేస్తారు. తెల్లవారుజాము వరకు మేల్కొని ఉంటారు. రాత్రంతా వెన్నెముకను నిటారుగా ఉంచే అభ్యాసం ఈ సమయంలో ప్రవహించే ప్రత్యేక శక్తిని ప్రసారం చేయడానికి సహాయపడుతుంది. మహాశివరాత్రి నాడు అమ్మాయిలు ఏం చేయాలి? అన్వీ కచువా ప్రకారం ఉపవాసం. మహాశివరాత్రి నాడు ఇది అత్యంత ముఖ్యమైన ఆచారం. మహిళలు ఆహారం మరియు నీటిని పూర్తిగా మానేసి, లేదా పాక్షికంగా పండ్లు మరియు నీటిని మానేసి ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు, ఎందుకంటే ఇది అన్ని స్త్రీలను ఆధ్యాత్మిక పెరుగుదల మరియు శివుని పట్ల భక్తిపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఎందుకు మహాశివరాత్రి చీకటి రాత్రి ఉంది? isha.sadguru.org ప్రకారం అనేక సహస్రాబ్దాలు ధ్యానంలో గడిపిన తర్వాత ఒకరోజు అతను పూర్తిగా నిశ్చలంగా మారాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతనిలోని అన్ని కదలికలు ఆగిపోయాయి మరియు అతను పూర్తిగా నిశ్చలంగా మారాడు. కాబట్టి సన్యాసులు మహాశివరాత్రిని నిశ్చల రాత్రిగా చూస్తారు. శివరాత్రి రోజు ఏ కలర్ దుస్తులు ధరించాలి? టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం సూర్యునిచే పాలించబడే నంబర్ 1 వ్యక్తులు ఈ మహాశివరాత్రి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. హిందూ ఆచారాలు మరియు పండుగలలో ఎరుపు రంగుకు శక్తివంతమైన స్థానం ఉంది. ఇది భక్తి, ప్రేమ మరియు బలాన్ని సూచిస్తుంది. శివుని గురించి 5 వాస్తవాలు. వికీపీడియా ప్రకారం శివుని ప్రతిమాత్మక లక్షణాలు అతని మెడలో ఉన్న సర్పరాజు వాసుకి, అలంకరించబడిన చంద్రవంక, అతని జడ జుట్టు నుండి ప్రవహించే పవిత్ర గంగానది, అతని నుదిటిపై 3వ కన్ను, తెరవగానే దాని ముందు ఉన్న ప్రతిదాన్ని బూడిదగా మార్చే కన్ను, అతని ఆయుధంగా త్రిశూలం లేదా త్రిశూలం మరియు డమరు. శివరాత్రి కథ. యానమే దేవతా ప్రకారం హిందూ పురాణాల ప్రకారం సావన్ శివరాత్రి శివుడు మరియు పార్వతీదేవి యొక్క దైవిక వివాహాన్ని సూచిస్తుంది. ఈ రోజున పార్వతీదేవి ఉపవాసం ఉండి శివుని హృదయాన్ని గెలుచుకోవడానికి తీవ్రంగా ప్రార్థించిందని నమ్ముతారు. చివరికి శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. శివరాత్రిని ఎందుకు రాత్రి అంటారు? ఫేస్బుక్ ప్రకారం దీని అర్థం శుభప్రదమైన, శివ, రాత్రి, రాత్రి. శివరాత్రికి అనేక అర్థాలు ఉన్నాయి. రాత్రి అంటే రాత్రి చీకటిని సూచిస్తుంది. కాని శివరాత్రి అంటే చీకటిని కాదు, ఈ రాత్రి యొక్క ప్రత్యేక పవిత్రతను సూచిస్తుంది. శివుడు లక్కీ కలర్ ఏది? సాగర్ ఫ్లోరెస్ట్ ప్రకారం శివుని రంగు మరియు ఆయన ఆరాధన తెలుపు రంగు అత్యంత పవిత్రమైన రంగుగా పరిగణించబడుతున్నందున భక్తులు శివుడికి మల్లె లేదా కమలం వంటి తెల్లని పువ్వులను సమర్పిస్తారు. మహాశివరాత్రి లేదా శ్రావణ మాసం వంటి ప్రత్యేక సందర్భాలలో శివుని ఆశీస్సులు పొందడానికి శివభక్తులు సాధారణంగా తెల్లని దుస్తులను ధరిస్తారు. శివుని 11 రుద్ర అవతారాలు. ఎగ్జాటిక్ ఇండియా ప్రకారం శివుడు బాధ్యత వహించి 11 రుద్రులుగా జన్మించాడు. శివపురాణంలో పేర్కొనబడిన 11 రుద్రులు: 1 కపాలి, 2 పింగల్, 3 భీమ్, 4 విరూపాక్ష, 5 విలోహిత, 6 శాస్త్రం, 7 అజపాద్, 8 అహిర్బుధ్న్య, 9 శంభు, 10 చంద్ మరియు 11. శివుని చర్మం నీలంగా ఎందుకు ఉంటుంది? ఈషా ఫౌండేషన్ ప్రకారం మీ అవగాహన కంటే పెద్దగా ఉండే ఏదైనా నీలం రంగులో ఉంటుంది, ఎందుకంటే నీలం అనేది సర్వవ్యాప్తికి ఆధారం.
దీని ఆధారంగానే భారతదేశంలో చాలామంది దేవుళ్లను నీలిరంగు చర్మం గలవారిగా చూపిస్తారు. శివుని చర్మం నీలం, కృష్ణుని చర్మం నీలం, రాముని చర్మం నీలం. వారి చర్మం నీలం అని కాదు. శివునికి పర్యాయపదాలు ఏమిటి? వెబ్దునియా ప్రకారం వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం శశాంక్, శేఖర్, శశిధర్, సారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబా, సారంగా, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షబ్, సురేష్, హరిషర్, హిరణ్య, హుత్సోమ్, శృత్వా మొదలైనవి.